పాక్ అప్రకటిత యుద్ధం నడుస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. మరోవైపు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ బోర్డర్ జైసల్మేర్ వద్ద మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అందించడానికి. దినకర్, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, తర్వాత పంజాబ్, తర్వాత గుజరాత్, తర్వాత దీనికి సంబంధించి రాజస్థాన్ పరిధిలో కూడా మొత్తం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సంబంధించినటువంటి డ్రోన్లన్నీ కూడా భారత్ గగనతలంలోకి చొచ్చుకొస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. పూర్తిగా భారత దళాలు దీనిపైన తిప్పికొడుతున్నా కానీ పాకిస్తాన్ మాత్రం ఒక్కొక్క చోట్ల 150 నుంచి 100 డ్రోన్లను కూడా విచక్షణ రహితంగా వినియోగిస్తున్నటువంటి దృశ్యాలని మనము చూస్తున్నాం. అనేకమైనటువంటి చోట్ల కూడా చాలా చోట్ల పాక్ రేంజర్లు కూడా కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి ఉంది. కాసేపటి కింద అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ప్రకారం చూస్తే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కు సంబంధించినటువంటి ఓటింగ్ లో భారత్ న్యూట్రల్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ కి పూర్తి స్థాయిలో ఆదాయాన్ని చేకూర్చేలాగా అలాగా మనీని కూడా ఫండ్ ద్వారా ఏర్పాటు చేస్తే ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని పోషిస్తున్నటువంటి ఒక తన విధానాన్ని భారత్ మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ చెప్తున్నటువంటి నేపథ్యంలో కాసేపటి కింద జరిగినటువంటి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ రైజింగ్ సంబంధించి వాటిలో అన్ని దేశాలకు ఓటింగ్ వేసినటువంటి నేపథ్యంలో భారత్ మాత్రం న్యూట్రల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఒకవేళ ఆర్థికంగా బలోపేతం చేస్తే మాత్రం ఖచ్చితంగా అది తొలుత టార్గెట్ చేసేది భారత్నే కనుక భారత్ న్యూట్రల్ గా ఉండడంతో మిగిలినటువంటి దేశాల యొక్క స్థితి ఎలా ఉంటుందన్నది మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవైపు పరిస్థితి అలా ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఇండియా పాకిస్తాన్ బార్డర్ మొత్తం 3850 కిలోమీటర్ల బార్డర్ పరిధిలో ఉంటే జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, తర్వాత దీనికి సంబంధించి రాజ్కోట్, తర్వాత పంజాబ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, తర్వాత రాజస్థాన్ పరిసర ప్రాంతాలు కూడా కావచ్చు, ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో దాడులు విచక్షణ రహితంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి కింద 9 గంటలకు ఇక్కడ రెడ్ అలర్ట్ మోగింది. నేను ప్రస్తుతం ఉన్నటువంటి జైసల్మేర్ భారత్ సరిహద్దు ప్రాంతంలో ప్రోక్రాన్ దగ్గర కూడా తొలిసారిగా నిన్న ఆల్రెడీ పాకిస్తాన్ ఫ్లైట్ ని పంపించి అక్కడ దాడి చేయాలని చూస్తే మన భారత సైన్యం పూర్తి స్థాయిలో తిప్పికొట్టారు. వాళ్ళ యొక్క పైలట్ కూడా స్పష్టంగా పట్టుకోవడం జరిగింది. అయితే ఈ రోజు మళ్లీ టార్గెట్ చేస్తూ పోఖ్రాన్ ని టార్గెట్ చేయాలనేటువంటి పాకిస్తాన్ యొక్క దురాలోచన ముందుగానే పసిగట్టినటువంటి భారత దళాలు కూడా దాన్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. సో ఇక్కడ ఇప్పుడు నేనున్నటువంటి జైసల్మేర్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో దాదాపు 10 చోట్ల ఏదైతే బారేగా ఉంది, ఆ తర్వాత బైసల్మేర్ ఉంది, దాంతో పాటు కథోటి లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట దాదాపు 5 నుంచి 10 డ్రోన్లను పంపిస్తున్నటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ తిప్పికొట్టడంతో ఇక్కడ కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఏ క్షణంలోనైనా భారత్ పైన పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉందనేటువంటి ఇంటెలిజెన్స్ హెచ్చరికలను ముందు జాగ్రత్తగా పసిగట్టినటువంటి భారత సైన్యం ఇక్కడ రాజస్థాన్ జైసల్మేర్ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం 22 సెన్సిటివ్ ఏరియాలన్నింటిలో కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. రెడ్ అలర్ట్ కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ అవన్నీ లెక్క చేయకుండా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సైన్యం భారత్కు సంబంధించినటువంటి సైన్యాన్ని చెడగొట్టాలని భారత సైన్యం పైన ప్రయోగించింది. అలాగే ముఖ్యమైనటువంటి సిటీల్లో కూడా పూర్తి స్థాయిలో దాడులు చేయడానికి జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే చాలా చోట్ల ఇప్పటికీ దాడులకు తెగబడినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం వస్తుంది. గుజరాత్ లో 10 డ్రోన్లను కూల్చివేసింది భారత వైమానిక దళం. ఎందుకంటే గుజరాత్ లో అక్కడ బార్డర్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిగా దాడులు చేసింది. ఈ రోజు గుజరాత్ మీద టార్గెట్ చేయడం జరిగింది. అంటే తొలి రోజు జమ్మూ కాశ్మీర్, మరుసటి రోజు పంజాబ్ సంబంధించిన ప్రాంతం, మరుసటి రోజు పీఓకి పైన, తర్వాత రాజస్థాన్ లోను, ఆ తర్వాత నిన్ను పంజాబ్ పరిసర ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. ఈ రోజు గుజరాత్ ను కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రతిరోజు కూడా కొత్త టార్గెట్లను లక్ష్యంగా పెట్టుకొని భారత్ యొక్క గగనతలం పైన డ్రోన్లను ఎగురవేస్తూ కొన్ని చోట్ల మిసైల్స్ ను కూడా ఎగురవేస్తూ నాశనం చేయాలనేటువంటి ఒక దురాక్రమైనటువంటి ఆలోచనతో దుర్బుద్ధితో పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఈ యొక్క డ్రోన్లను ప్రత్యేకంగా డ్రోన్ల ప్రయోగం చేస్తుంది. అంత్య స్థాయిలో కూడా భారత వైమానిక దళాలు కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పఠాన్కోట్, తర్వాత జైసల్మీర్, అలాగే రాంచీ, రాజౌరి, తర్వాత పీఓకే సెక్టార్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి స్ట్రిప్ ఏరియాస్ లో కూడా వైమానిక దళాలపైన దాడులు చేయాలని చెప్పి పాకిస్తాన్ స్పష్టమైనటువంటి యొక్క వ్యతిరేక విధానంతో అక్కడ డ్రోన్లతో దాడులు చేయాలనుకున్నటువంటిది కూడా భారత్ ముందుగానే పసిగట్టి వాటిని కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గుజరాత్ లో 10 డ్రోన్లను కూల్చేశారు, తర్వాత రాజస్థాన్ లో 10 డ్రోన్లను కూల్చేశారు. ఒక్క జమ్మూలోనే 100 డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసిందంటే పాకిస్తాన్ ఏ స్థాయిలో
పూర్తి ఏ స్థాయిలో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో తను టార్గెట్ చేసింది అనేది మాత్రం చూసుకోవచ్చు. ఇంకా జమ్మూ వరకే, ఎందుకంటే కాశ్మీర్ పెహల్గావ్లో 26 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత జరుగుతున్నటువంటి ఈ మారణకాండకు సంబంధించి ఈ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి పాకిస్తాన్ ముందు నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ పీఓకేలో ఉన్నటువంటి అమాయకులను బలిప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నాల్లో ఉంది. అందులో భాగంగా 3 రోజుల కింద జరిగినటువంటి దాడుల్లో కూడా పూంచ్ సెక్టార్లో అన్నటువంటి చిన్నపిల్లలను తర్వాత వృద్ధులను కూడా చంపేయడం జరిగింది. ఆ రోజు దాడుల్లో దాదాపు 16 మంది చనిపోయారు, 64 మంది వరకు గాయపడినటువంటి పరిస్థితి. అంటే జమ్మూ కాశ్మీర్ పీఓకే పరిధిలో ఉన్నటువంటి భారత ప్రజలను టార్గెట్ చేయడము, ఆ తర్వాత భారత్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆయుధ స్థావరాల్లో అలాగే ఎయిర్ బేస్ క్యాంపులను టార్గెట్ చేసిందంటే ఖచ్చితంగా పాకిస్తాన్ దీన్ని పెంచి పోషించి ఇంకా దీన్ని సీరియస్ గా చేసి దాడి చేయాలనేటువంటి లక్ష్యమే తప్ప ఎక్కడ కూడా ముగింపు పలకాలనేటువంటి ఆలోచన లేకపోవడంతో జమ్మూ కాశ్మీర్లో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం భారత్ పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మొత్తం డ్రోన్లన్నింటినీ కూడా ఒకసారిగా కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక పంజాబ్కి వెళ్దాం. పంజాబ్లో దాదాపు ఫిరోజ్పూర్లోని జనావాసాల మధ్య ప్రాంతంలో అనేకమైనటువంటి శకలాలు పడ్డాయి. డ్రోన్ శకలాలను కూడా మొత్తం అంతా కూడా పడడంతో అక్కడ మంటలన్నీ చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు స్కూల్స్ పై కూడా దాడులకు పాల్పడుతుంది. ఎందుకంటే తెల్లవారుజామున సూర్యోదయం అయితే ఈ రకమైనటువంటి దొంగ దాడులకి అంటే ఒక వెన్నుపోటు దాడులకి సమయం కుదరదు కనుక రాత్రిపూట స్కూల్స్ పైన కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. భారత్ను ఆర్థికంగాను ఆ తర్వాత పర్యాటక పరంగా ఆ తర్వాత భయంకరమైనటువంటి దాడులతో భయపెట్టాలనేటువంటి ఒక పాకిస్తాన్ యొక్క దుర్బుద్ధికి ఇవన్నీ నిదర్శనంగా మనం నిర్బుద్ధికి ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం భావించాల్సి వస్తుంది. ఇక మరొక వైపు అందుతున్నటువంటి సమాచారం అయితే అవంతిపురంలో వరుస పేలుళ్ల శబ్దాలతో మొత్తం అంతా కూడా దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ అంటే దేశంలో బీభత్సమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి భారతీయులను భయపెట్టాలన్నటువంటి ఆలోచనతో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ డ్రోన్ అటాక్ ని అంతే స్థాయిలో భారతీయ సైన్యం కూడా తిప్పికొడుతున్నాయి. త్రివిధ దళాలు కూడా ముందుకు వస్తున్నాయి. కాసేపటి కిందట ప్రధానమంత్రితో జాతీయ భద్రతా సలహాదారుకు సంబంధించినటువంటి మండల అధికారులు అలాగే కేంద్ర మంత్రులు కూడా సమావేశమయ్యారు. వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రాత్రి దాడులకు ప్రతి దాడులతో పాటు పాకిస్తాన్ కు స్పష్టమైనటువంటి ఒక బుద్ధి చెప్పేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజామున వరకు భారత్ ఏ రకంగా రియాక్ట్ అవుతుందన్నది కూడా మనకి స్పష్టంగా తెలియాల్సినటువంటి సమాచారం ఉంది. మరొక వైపు కుప్వారా యూరిలో కాల్పులకు తెగపడుతుంది పాకిస్తాన్. ఎందుకంటే ఇది దాదాపు 9 గంటల ప్రాంతం కన్నా ముందే, ఎందుకంటే రెడ్ అలర్ట్ అన్నది సైరన్ ముగించిన తర్వాత 9 o'clock పైన తెలుస్తుంది అనుకున్నారు. కానీ తొలిసారిగా ఈ రోజు మాత్రం యూరిలో దాడి చేసింది. ఆ యూరిలో దాడి చేయడం ద్వారా ఇక్కడ మేము పీఓకే పైన పట్టు కోల్పోలేదు, ఇంకా తమ పట్టు ఉందని చెప్పుకునే ప్రయత్నం చేయడం, పీఓకేని వదులుకునే ప్రసక్తి లేదని చెప్పడం పాకిస్తాన్ దీని ద్వారా చేయడం జరిగింది. తర్వాత జనావాసాలకు ముఖ్యంగా అక్కడ పీఓకేలో ఉన్నటువంటి సరిహద్దు గ్రామ ప్రజలను కాపాడుకుంటూ భారత ఆర్మీ వాళ్ళు అక్కడ వెకేట్ చేసినా కానీ కొద్దిమంది అక్కడ భూమిపైన ఉన్నటువంటి ప్రేమతో అక్కడే ఉన్నారు. వాళ్ళని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ సంబంధించినటువంటి డ్రోన్లు కావచ్చు, రేంజర్ కాల్పులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కుప్వారా యూరియా కాల్పుల్లో అక్కడ ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి. ఇక అమృత్సర్లో కూడా 4 డ్రోన్లను కాల్చారు. 4 డ్రోన్లని తిప్పికొట్టింది భారత ప్రభుత్వం. వాటిని కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే డ్రోన్ టెక్నాలజీ ద్వారా గత యుద్ధ వాతావరణం ప్రారంభమైనప్పటి నుంచి చైనా నుంచి వచ్చినటువంటి డ్రోన్లను వాడినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తాజాగా గత 2 రోజులుగా టర్కీ నుంచి వచ్చినటువంటి డ్రోన్లను వాడడం ద్వారా భారత్ను భయపెట్టించేటువంటి ఒక టెక్నాలజీ మేము వాడుతున్నాం అనేది స్పష్టంగా చెప్పాలనుకుంది. అంతే స్థాయిలో భారత్ కూడా తన అమలు పొదిలో ఉన్నటువంటి అన్ని అస్త్రాలను ఉపయోగించి కూడా వాటిని తిప్పికొట్టి కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో టర్కీ నుంచి వచ్చినటువంటి ఈ డ్రోన్లతో దాడికి పాల్పడుతున్న పాక్ని బుద్ధి చెప్పేందుకు కూడా అంతే స్థాయిలో మన దగ్గర బలం ఉందన్నది కూడా ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే పంజాబ్లోని ఫిరోజ్పూర్లో కూడా అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్లాన్డ్ గా చేసుకున్నటువంటి పాకిస్తాన్ అటు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ తర్వాత ఇక్కడ గుజరాత్ కావచ్చు, తర్వాత రాజస్థాన్ కావచ్చు. సో కొత్తగా ఒక్కొక్క స్టేట్ ను ఒక్కొక్క రోజు పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తి స్థాయి అలజడి సృష్టిస్తే ఖచ్చితంగా భారత్ వెనక్కి తగ్గుతున్నటువంటి ఒక దుర్బుద్ధితో వెళ్తున్నటువంటి పాకిస్తాన్ కి అంతే స్థాయిలో కూడా భారత సైన్యం బుద్ధి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు సాంబా సెక్టార్ అంటే అత్యంత పీఓకే పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా గతంలో అక్కడ ఉగ్రవాదులకి స్థావరంగా ఉండేది. దీన్ని కూడా మన ఆపరేషన్ సింధూరాలో
పూర్తి స్థాయిలో కూల్చివేయడంతో పాలుపోయినటువంటి పరిస్థితి, బక్కచిక్కినటువంటి పాకిస్తాన్ అంతే స్థాయిలో తమ ఉగ్రవాదులు కోల్పోయినటువంటి కక్షత చేసినటువంటి ఈ దాడుల్ని ఖచ్చితంగా భారత్ ఏదో ఎదుర్కొంటుందన్న దానికి సంబంధించి కూడా అందరూ అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో అంతే స్థాయిలో తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని భారత్ సైన్యాలు పూర్తి చేస్తున్నాయి. ప్రస్తుతం నేనున్నటువంటి జైసల్మేర్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి హై అలర్ట్ ఇచ్చారు. 5 గంటల నుంచి ఎవరిని కూడా బయటికి రావద్దు అని చెప్పడం జరిగింది. తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఎవరిని కూడా రాకుండా మీరు జాగ్రత్త పడాలని చెప్పడంతో అంతా కూడా బంకర్లలోకి వెళ్ళినటువంటి పరిస్థితి, సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అంటే యుద్ధం జరుగుతుంది అన్న వాతావరణం కన్నా యుద్ధం అంతర్గతంగా జరుగుతుంది, అది బయటికి డ్రోన్ల ద్వారా టెక్నాలజీ ద్వారా జరుగుతుంది, దీనికి మేము కట్టుబడి ఉన్నామన్నటువంటి పాకిస్తాన్ యొక్క విధానాన్ని తిప్పికొట్టడంలో భారత్ సక్సెస్ అవుతుంది. అయితే కొన్ని చోట్ల జనావాసాలని టార్గెట్ చేస్తూ భారత్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నటువంటి పాకిస్తాన్ కుట్రలు మాత్రం ఖచ్చితంగా జరగవని చెప్పి భద్రతా దళకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ కూడా కాసేపు కిందట ఈరోజు ఉదయం జరిగినటువంటి అనేకమైనటువంటి అత్యున్నత సమావేశాల్లో కూడా ప్రధానమంత్రి వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని కూడా మనకు తెలుస్తుంది. మరి ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజామున వరకు కూడా ఎంత మేర భారత్ తిప్పికొడుతుంది, అలాగే ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ప్రజల్ని కాపాడుకుంటూ పాకిస్తాన్కి బుద్ధి చెప్తుంది అన్న దాని మీదనే అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితిగా మనం భావించాలి. యుద్ధం సంబంధించి వస్తుందా రాదా అన్నటువంటి ఇక్కడ భారతీయ ప్రజలు ప్రశ్నించుకుంటున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ చర్యలు యుద్ధం వైపు తీసుకెళ్తున్నాయి అన్న దాని మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది. అలాగే భారత్ కూడా ఓర్పుతో ఉంది, సహనంతో ఉంది. పాకిస్తాన్కి సంబంధించి ఏదైనా కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను, పాకిస్తాన్ సైనికులు ఎవరైతే మన ఇండియాలో ఇండియన్స్ మట్టు పెడుతున్నటువంటి సైనికులు ఉన్నారో వారి టెక్నాలజీని ఢీకొట్టాలనేటువంటి ఆలోచనతోనే భారత్ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, వారి ప్రాణాలకి ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో భారత్ కొద్దిగా వెనకడుగులో ఉన్నా కానీ ఒకవేళ పాకిస్తాన్ మరింత రెచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా యుద్ధానికి తెరలేపుతూ వేరే వేరే దేశాలకు ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చే ఆలోచనలో మాత్రం భారత్ ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో భాగంగానే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఎందుకంటే ప్రతి ఏటా కూడా గతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తున్నంత వరకు భారత్ కూడా IMF లో కూడా పాకిస్తాన్కి ఆర్థికంగా సాయం అందించేది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ రకమైనటువంటి పెహల్గావ్ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్థికంగా దాంతోపాటు సహజ వనరుల దృష్ట్యా అలాగే టెక్నాలజీ పరంగా దెబ్బతీయాలని భారత్ స్పష్టమైనటువంటి నిర్ణయంతో ఉండడంతో ఇవాళ జరిగినటువంటి IMF ఓటింగ్ లో భారత్ న్యూట్రల్ గా ఉంది, ఓటింగ్ కు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మిగతా దేశాలు ఎవరెవరు పాకిస్తాన్కి మద్దతు ఇస్తాయి అన్నది ఈ క్షణంలో తెలిసిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ లెక్కలన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే పాకిస్తాన్ పైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా హై లెవెల్ కమిటీ మీటింగ్ లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక నిర్ణయంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏం జరుగుతుంది, పాకిస్తాన్కి ఇప్పటికే బుద్ధి చెప్తున్నటువంటి భారత్ దళాలు ఇంకా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్తాయా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ దినకర్.